అర్థమెటిక్ పార్ట్ 10 రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఇవి. ప్రాబ్లం ఇది ట్రయాంగిల్ తర్వాత సర్కిల్, ఈ రెండింటి మీద ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. ఇది ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఉంటాయి. క్లోజ్డ్ ఫ్లేమ్ ఫిగర్ ఇది. 3 సైడ్స్ ఉంటాయి. మనం ఈ సైడ్ బేస్ తీసుకుంటే, ఈ సైడ్ని బేస్ తీసుకుంటే, ఏ సైడ్ని అయితే బేస్ తీసుకున్నామో ఆ బేస్ యొక్క కరస్పాండింగ్ హైట్ తీసుకోవాలి. ఇది ఈ ట్రయాంగిల్ హైట్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. మనం ఏ సైడ్ని అయితే బేస్గా తీసుకున్నామో ఆ బేస్ మీద ఉన్న హైట్, ఆ ట్రయాంగిల్ హైట్ తీసుకోవాలి. ఇది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. నెక్స్ట్ ట్రయాంగిల్ మనం ఇప్పుడు ఈ సైడ్ బేస్గా తీసుకున్నాం అనుకుందాం. ఈ సైడ్ బేస్ అనుకుంటే, ఈ సైడ్ బేస్ అనుకుంటే, నెక్స్ట్ ఈ కరస్పాండింగ్ హైట్ తీసుకోవాలి. ఇది హైట్, ఇది హెచ్. అప్పుడు దీని ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కరస్పాండింగ్ హైటే తీసుకోవాలి. ఏ బేస్ అయితే తీసుకున్నామో ఆ బేస్ కరస్పాండింగ్ హైటే తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్. ఇప్పుడు బేస్ ఇది తీసుకున్నాం అనుకోండి. బేస్ ఇది తీసుకుంటే దీని కరస్పాండింగ్ హైట్ తీసుకోవాలి. ఈ కరస్పాండింగ్ హైట్ తీసుకోవాలి. ఇది హెచ్. అప్పుడు ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే ఇక్కడ మనం బేస్ ఒక ట్రయాంగిల్లో ఏ సైడ్నైతే బేస్గా తీసుకున్నామో ఆ బేస్ యొక్క కరస్పాండింగ్ హైట్ తీసుకోవాలి. ఇది ఇక్కడ బేస్ ఏది తీసుకుంటే ఈ బేస్ యొక్క కరస్పాండింగ్ హైట్ ఇది హెచ్. ఇది ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ సర్కిల్ ఉంది. నెక్స్ట్ సర్కిల్ ఇది సర్కిల్. ఇక్కడ సెంటర్, ఇది సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ జాయిన్ చేస్తే ఇది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ సెంటర్ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఈ రెండింటిని జాయిన్ చేసామనుకోండి, ఇది ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. సెంటర్ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్, మన ఇష్టం ఏ పాయింట్ అని తీసుకోవచ్చు, ఈ పాయింట్ జాయిన్ చేస్తే ఇది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకున్నాం అనుకోండి సర్కిల్ మీద, ఈ సెంటరు మనం తీసుకున్న ఈ పాయింట్ను జాయిన్ చేస్తే ఇది రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా రేడియసే. ఇలా రేడియస్లు సర్కిల్లో ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్ ఉంటాయి. ఇది రేడియస్. నెక్స్ట్ సర్కిల్ మీద 2 పాయింట్స్ తీసుకొని ఆ 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెంటర్ ద్వారా పాస్ అయింది అనుకోండి, అప్పుడు ఈ లైన్ ఏమంటామంటే డయామీటర్ అంటాం. డయామీటర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. అంటే 2 రేడియస్లను యాడ్ చేస్తే ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్. ఈ 2 రేడియస్లను యాడ్ చేస్తే డయామీటర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ఒక డయామీటర్, ఎందుకంటే సర్కిల్ మీద ఉన్న 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్నాం. ఈ జాయిన్ చేసే ఈ లైన్ సెగ్మెంట్ వచ్చేసి ఈ సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. సో ఇది ఒక డయామీటర్. నెక్స్ట్ ఇది ఒక డయామీటర్. నెక్స్ట్ ఇది ఒక డయామీటర్. సో ఇలా డయామీటర్లు ఇవి కూడా ఇన్ఫైనైట్ ఉంటాయి, చాలా ఉంటాయి రేడియస్లు, డయామీటర్. దీని ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే రేడియస్. పెరిమీటర్ అంటే ఈ లైన్ లెంగ్త్, ఈ కర్వ్ లైన్ ఉంది కదా, ఈ లైన్ లెంగ్త్. దీన్ని మనం దారంతో కూడా కొలవచ్చు. దారం తీసుకొని ఇక్కడ ఉంచి ఈ కర్వ్ లైన్ ఎమ్మడి ఇలా దారం ఉంచి ఆ దారాన్ని తీసుకొని మళ్ళీ స్కేల్ పైన ఉంచామనుకోండి, దీని పెరిమీటర్ వస్తుంది. ఇది పెరిమీటర్ ఈక్వల్ టు 2πr. ఇది సర్కిల్. సో ఈ రెండింటి మీద మన ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఇఫ్ ఏ ట్రయాంగిల్ విత్ బేస్ 8 సెంటీమీటర్. If a triangle with base 8 centimeters has the same area as a circle with radius 8 centimeters, then the corresponding altitude of a triangle is in centimeters. ఇది క్వశ్చన్. ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, తర్వాత
ఇంకొక సర్కిల్ ఉంది. అయితే ఈ రెండిటి ఏరియా ఈక్వల్. ఏ రెండిటి ఏరియా? ట్రయాంగిల్ తర్వాత సర్కిల్. ఈ రెండిటి ఏరియా ఈక్వల్. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంతైతే ఉందో సర్కిల్ ఏరియా కూడా సేమ్ అంతే ఉంది. ఈ రెండిటి ఏరియా ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్లో బేస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది బేస్ 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్. ఈ బేస్ యొక్క కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ అంటే ఈ హైట్ కనుక్కోవాలి. ఈ బేస్ తీసుకున్నాం కదా, ఆ బేస్ మీద ఉన్న కరస్పాండింగ్ హైట్, ఈ హైట్ కనుక్కోవాలి, హెచ్. నెక్స్ట్ సర్కిల్ విత్ రేడియస్ 8 సెంటీమీటర్. ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ రేడియస్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఉంది. 8 సెంటీమీటర్స్. అయితే ఈ రెండింటి ఏరియా ఈక్వల్ చేస్తే ఇక్కడ హైట్ వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ సర్కిల్ ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఈ రెండు ఈక్వల్, సేమ్ ఏరియా అని ఇచ్చాడు ఇక్కడ. సేమ్ ఏరియా. ఇఫ్ ఏ ట్రయాంగిల్ విత్ బేస్ 8 సెంటీమీటర్స్ హ్యాస్ ద సేమ్ ఏరియా యాజ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 8 సెంటీమీటర్స్ దెన్ ది కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్. ఈ రెండింటి ఏరియా ఈక్వల్ చేసాం. మనకు ఆప్షన్లలో అన్ని పైలలో ఉంది చూడండి. ఆప్షన్స్ మనకు పైలలో ఉంది. కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ హైట్ వచ్చేసి పైలలో ఉంది కాబట్టి పై అలాగనే ఉంచుకోవాలి. పై 22/7 తీసుకొని చేసిన తర్వాత మనకు ఆప్షన్లో ఆన్సర్ కనపడదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ ఇంటూ బేస్ 8 ఇంటూ కరస్పాండింగ్ హైట్ హెచ్ కనుక్కోవాలి. మనం ఆల్టిట్యూడ్ అంటే హైట్ కనుక్కోవాలి. పై అలాగనే ఉంచుకుందాం, 22/7 రాయకుండా. నెక్స్ట్ ఆర్ స్క్వేర్, ఆర్ 8 ఇంటూ 8, ఒక 8 ఇక్కడ ఒక 8 క్యాన్సిల్. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 16 పై. ఆన్సర్ 16 పై. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ఇది ట్రైన్స్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ట్రైన్ ఒక బ్రిడ్జిని దాటాలంటే, ట్రైను ఇక్కడ బ్రిడ్జి వచ్చేసింది, ఒక బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం తీసుకుందో అన్నాడు. ఇది ఒక బ్రిడ్జి అనుకుందాం. ఇది ఒక బ్రిడ్జి. ట్రైన్ వస్తుంది. కరెక్ట్ ఈ బ్రిడ్జి మీదకి వచ్చిన తర్వాత ఇలా ఈ బ్రిడ్జి మీద నుంచి ఇలా ట్రైన్ ఈ బ్రిడ్జిని దాటిపోవాలి. అంటే ఒక ట్రైను ఒక బ్రిడ్జిని దాటడానికి ఎంత టైం పడుతుంది అంటే, ట్రైన్ కరెక్ట్ ఈ బ్రిడ్జి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టైం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలా బ్రిడ్జిని దాటాలి. బ్రిడ్జిని దాటడం అంటే ముందు పెట్టెలో ఉన్న ట్రైన్లో ఉన్న డ్రైవర్ ఒక్కడు బ్రిడ్జి దాటి నేను బ్రిడ్జి దాటానంటే సరిపోదు. చివరి పెట్టెలో ఉన్నంత వరకు చివరి పెట్టె కూడా బ్రిడ్జిని దాటాలి. అంటే ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక ట్రైన్ ఒక బ్రిడ్జిని దాటడం అంటే కనుక ఈ పొజిషన్ నుంచి ఇలా బ్రిడ్జిని దాటి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అని. అంటే ట్రైను ఎంత స్పీడ్తో, కాన్స్టెంట్ స్పీడ్తో వస్తూ ఉంటుంది. కరెక్ట్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇలా వెళ్తుంటుంది, దాని స్పీడ్ మారదు. ఇలా వెళ్తూ మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత టైమర్ ఆఫ్ చేస్తాం. అంటే ఇలా బ్రిడ్జ్ ఉంది, ట్రైను దాని కాన్స్టెంట్ స్పీడ్తో వస్తూ ఉంటుంది. అది స్పీడ్ ఇంక్రీజ్ కాదు, డిక్రీజ్ కాదు, ఒకే స్పీడ్తో ఇలా వస్తూ ఉంటుంది. కరెక్ట్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఒక బ్రిడ్జిని దాటడానికి ట్రైను ఎంత టైం తీసుకుంటుంది అని. అంటే బ్రిడ్జిని దాటడం అంటే బ్రిడ్జ్ లెంగ్త్ ప్లస్ ట్రైన్ లెంగ్త్ దాటడానికి ఎంత టైం పడుతుంది అని. బ్రిడ్జ్ లెంగ్త్ ప్లస్ ట్రైన్ లెంగ్త్ అంటే ఈ పొజిషన్ నుంచి ఇలా బ్రిడ్జ్ లెంగ్త్ దాటాలి, తర్వాత ట్రైన్ లెంగ్త్ దాటాలి, ఈ ట్రైన్ లెంగ్త్ దాటాలి. ఈ రెండు లెంగ్త్లు దాటడానికి ఎంత టైం పడుతుంది అని. ఇది క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ టైం విల్ 110 meters
110 meters long train at 72 kmph క్రాస్ 132 meters లాంగ్ బ్రిడ్జ్. ఇది ఒక బ్రిడ్జ్ అనుకుందాం. ఇది ఒక బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని ట్రైన్ దాటడానికి ఎంత టైం పడుతుంది? ఇలా ట్రైన్ వస్తుంది. ట్రైన్ లెంగ్త్ వచ్చేసి 130 meters లాంగ్ బ్రిడ్జ్ వచ్చేసి 130 meters ఉంది. ట్రైన్ లెంగ్త్ వచ్చేసి 110 meters ఉంది. ఈ పొజిషన్ నుంచి ట్రైన్ ఈ పొజిషన్ నుంచి మళ్ళీ ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అని. అంటే ఒక బ్రిడ్జిని దాటడం అంటే ట్రైన్ లెంగ్త్ ప్లస్ బ్రిడ్జి లెంగ్త్ దాటడానికి ఎంత టైం పడుతుంది అని. ఈ పొజిషన్ నుంచి ట్రైన్ ఈ బ్రిడ్జిని దాటి మళ్ళీ ఈ పొజిషన్ రావడానికి ఎంత టైం పడుతుంది అని. ఇది క్వశ్చన్. దీనికి ఫార్ములా మనకు డిటిఎస్ సౌండ్ వినింటాం. ఆ కోడ్ గుర్తు పెట్టుకుంటే కనుక ఫార్ములా గుర్తుంది. డిటిఎస్ డి ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. డిస్టెన్స్ అంటే బ్రిడ్జ్ లెంగ్త్ ప్లస్ ట్రైన్ లెంగ్త్ 132 ప్లస్ 110 అంటే 242. ఇది మీటర్స్లలో ఉంది. మీటర్స్ ఈక్వల్ టు టైం కనుక్కోవాలి. టైము సెకండ్లలో ఉంది. నెక్స్ట్ స్పీడు 72 kmph కిలోమీటర్లలో ఉంది. మనకి ఇక్కడ మీటరు ఆప్షన్లు సెకండ్లలో ఉంది. అంటే మనకు మీటర్ పర్ సెకండ్లలో రావాలి. ఇక్కడ 72 kmph ఇచ్చాడు. 72 kmph. దీన్ని కూడా ఏం చేయాలంటే కనుక ఎంపీఎస్లోకి మార్చుకోవాలి. మీటర్ పర్ సెకండ్లలోకి మార్చుకోవాలి. అంటే దీన్ని ఏం చేస్తామంటే కనుక 5/18తో మల్టిప్లై చేయాలా, లేకపోతే కనుక 18/5తో మల్టిప్లై చేయాలా. అంటే మన కిలోమీటర్ నుంచి మీటర్లలోకి మారుస్తున్నాం. మీటర్ చిన్నది కాబట్టి పైన 18 ఇక్కడ 5 ఉంది. మీటర్ చిన్న నెంబర్ కాబట్టి కిలోమీటర్తో కంపేర్ చేస్తే మీటర్ అనేది యూనిట్ చిన్నది కాబట్టి ఇక్కడ స్మాలర్ నెంబర్ తీసుకుంటాం. 5/8తో మల్టిప్లై చేస్తాం. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దీన్ని ఏం చేయాలంటే ఇక 5/18తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీటర్స్ ఉంది, ఆప్షన్లలో సెకండ్లలో ఇచ్చాడు. ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లలో ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్లలోకి మార్చాలి. అంటే దీన్ని ఏం చేయాలంటే 72ను 5/18తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 5/18తో మల్టిప్లై చేస్తే 18 1 18 4. నెక్స్ట్ 2 1 2 2 2 1 2 2 2 1. 5 × 2 10 వస్తుంది. 5 × 2 10 బై 10 వస్తుంది. బై 10 అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 12.1 seconds. ఆన్సర్ 12.1 seconds. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం. ఇది రైల్వే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ముంబై 2011 ప్రాబ్లం. A and B can do a piece of work in 12 days and 15 days respectively. They began to work together, but A left after 4 days. In how many more days would B alone complete the రిమైనింగ్ వర్క్? ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది. ఇది ఒక వర్క్ ఉంది. ఈ వర్క్ చేయడానికి ఏ అలోన్ అయితే ఎన్ని డేస్ తీసుకుంటాడంటే ఏ అలోన్ ఈ వర్క్ చేయడానికి 12 days టైం తీసుకుంటాడు. 12 days టైం తీసుకుంటాడు ఏ అలోన్ అయితే. సేమ్ వర్క్ని బి అలోన్ అయితే సేమ్ వర్క్ని 15 daysలో వేస్తాడు. ఇది ఏ కెపాసిటీ, ఇది బి కెపాసిటీ. ఇది ఒక వర్క్. ఈ వర్క్ చేయడానికి ఏ అలోన్ అయితే 12 days తీసుకుంటాడు ఈ వర్క్ చేయడానికి. సేమ్ ఇదే వర్క్ చేయడానికి బి అలోన్ అయితే 15 days తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఏ ఒక్కడు వర్క్ చేసి 12 daysకి ఈ వర్క్ ఫినిష్ చేయలేదు. బి అలోన్ ఈ వర్క్ చేసి ఈ వర్క్ని 15 daysకి ఫినిష్ చేయలేదు. ఈ వర్క్ ఎలా చేశారంటే దే బిగిన్ టు వర్క్ టుగెదర్. వాళ్ళిద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 days. వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసిన తర్వాత ఒక 4 days తర్వాత ఏ వెళ్ళిపోయారు. అంటే ఏబీలు ఇద్దరు కలిసి ఒక 4 days వర్క్ చేశారు. ఏబీలు ఇద్దరు కలిసి ఒక 4 days వర్క్ చేశాడు. వర్క్ చేసిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే ఇంకెవరు మిగిలారు?
బి ఒక్కడు మిగిలాడు. ఇంకా బి ఒక్కడు ఈ రిమైనింగ్ వర్క్ని బి అలోన్ ఇంకా ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు, ఇది క్వశ్చన్. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాము. 12, 15 ఎల్సిఎం తీసుకుందాం. ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే 3 ఉంది. ఆ 3 వచ్చేసి 2 నెంబర్స్ డివైడ్ చేయాలి. కండిషన్ డివైడ్ చేస్తేనే ఇలా చేయాలి, లేకపోతే చేయకూడదు. 2 నెంబర్స్ డివైడ్ చేస్తుంది. ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేద్దాం. 3, 4 50 × 4 60. అంటే టోటల్ వర్క్ 60 లడ్లు ఉన్నాయనుకుందాం. ఇది 60 యూనిట్స్. ఇది టోటల్ వర్క్ 60 లడ్లు. ఈ 60 లడ్లు తయారు చేయడానికి ఏ 12 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తాడంటే ఏ 12తో డివైడ్ చేస్తే 60ని 12 5 60. అంటే ఏ పర్ డేకు 5 లడ్లు వేస్తాడు. అలా 12 డేస్కి 12 5 60 లడ్లు వేస్తాడు. ఇది టోటల్ వర్క్ 60 లడ్లు అనుకుందాం. నెక్స్ట్ సేమ్ టోటల్ వర్క్ 60 లడ్లనే తయారు చేయడానికి బి అయితే 15 డేస్ తీసుకుంటాడు. అంటే 1 డేకి ఎన్ని లడ్లు వేస్తాడు. 15 4 60. అంటే 4 లడ్లు వేస్తాడు. బి పర్ డేకి 4 లడ్లు వేస్తే 15 డేస్కి 15 4 60 లడ్లు వేస్తాడు. అంటే టోటల్ వర్క్ చేయడానికి 15 డేస్ తీసుకుంటాడు బి అలోన్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేశారు. ఏ పర్ డేకి 5 లడ్లు వేస్తాడు. బి పర్ డేకి 4 లడ్లు వేస్తారు. వాళ్ళిద్దరు కలిస్తే పర్ డేకి 9 లడ్లు వేస్తారు. అలా 4 డేస్కి 4 × 9 36 లడ్లు వేశారు. 36 లడ్లు వేశారు. ఏబిలు ఇద్దరు కలిసి 4 డేస్కి. 4 డేస్ తర్వాత ఏమైందంటే ఏ వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోతే ఇంకా బి ఒక్కడు మిగిలాడు. ఇంకా బి ఒక్కడు రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ అంటే ఎంత ఉంటుంది. టోటల్ 60 లడ్లు. ఏబిలు ఇద్దరు కలిసి 4 డేస్కి 36 లడ్లు వేశారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉందంటే 24 లడ్లు ఉంది. ఈ 24 లడ్లని బి ఒక్కడు ఎన్ని రోజుల్లో వేస్తాడు. బి పర్ డేకి 4 లడ్లు వేస్తాడు. 4 లడ్లు. ఇంకా 24 లడ్లను తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. 4 1 4 6 డేస్ పడుతుంది. ఆన్సర్ 6 డేస్. సో ఇది క్వశ్చన్. సో దీన్ని ఎలా వేస్తామంటే క్వశ్చన్ ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 and 15 డేస్ రెస్పెక్టివ్లీ. ఏ ఒక వర్క్ని 12 డేస్లో వేస్తాడు. సేమ్ వర్క్ని బి అలోన్ అయితే 15 డేస్లో వేస్తాడు. దే బిగన్ టు వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 4 డేస్. వాళ్ళిద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 4 డేస్కి ఏ వెళ్ళిపోయాడు. ఇన్ హౌ మెనీ మోర్ డేస్ వుడ్ బి అలోన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. ఇంకా ఎన్ని మోర్ డేస్ తీసుకుంటే బి అలోన్ రిమైనింగ్ వర్క్ని ఫినిష్ చేస్తాడు. ఇది క్వశ్చన్. ఇక్కడ 12 తర్వాత 15 ఎల్సిఎం 60. టోటల్ వర్క్ 60 లడ్లు అనుకుందాం. ఈ 60ని 12తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 60ని 15తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే ఏ టోటల్ వర్క్ 60 యూనిట్లు ఉంది. 60 లడ్లు అనుకుందాం మన కన్వీనియంట్ కోసం. ఏ పర్ డేకి 5 లడ్లు వేస్తారు. అలా 12 డేస్కి 12 5 60 లడ్లు. నెక్స్ట్ బి పర్ డేకి 4 లడ్లు వేస్తారు. 15 4 60. టోటల్ వర్క్ 60 లడ్లు తయారు చేయడానికి 15 డేస్ పడుతుంది. నెక్స్ట్ ఏబీలు ఇద్దరు కలిసి ఒక 4 డేస్ వర్క్ చేశారు. ఏబీలు ఇద్దరు కలిస్తే 4 డేస్కి ఎన్ని లడ్లు వేస్తారు. ఏబీలు ఇద్దరు కలిస్తే పర్ డేకి 9 లడ్లు వేస్తాడు. అంటే ఏ పర్ డేకి 5 బి పర్ డేకి 4. ఏబీలు ఇద్దరు కలిస్తే పర్ డేకు 9. అలా వాళ్ళిద్దరు 4 డేస్కి ఎన్ని లడ్లు తయారు చేశారంటే 36 లడ్లు చేశారు. ఎవరు ఏబీలు ఇద్దరు కలిసి 4 డేస్కి ఇది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉందంటే 24 ఉంది. టోటల్ 60 - 36 24 ఉంది. ఈ రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి. ఏ వెళ్ళిపోయిన తర్వాత బి చేయాలి. బి పర్ డేకు 4 లడ్లు వేస్తాడు. బై 4 అంటే 6. రిమైనింగ్ వర్క్ని 6 డేస్లో వేస్తాడు. రిమైనింగ్ వర్క్ 24 లడ్లు ఉంది. ఈ 24 లడ్లను బి చేయాలి. బి పర్ డేకు 4 లడ్లు వేస్తే రిమైనింగ్ వర్క్ 24 లడ్లు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 6 డేస్ పడుతుంది. సో ఆన్సర్ 6 డేస్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం RRB Mumbai ASM 2011 ప్రాబ్లం. ఇఫ్ A equal to 4/5 of B and B equal to 5/2 of C, then the ratio of A is to C is. ఇది క్వశ్చన్. ఇక్కడ A4 B5 మనం ఇక్కడ A is to C కనుక్కోవాలి.
ఇక్కడ A4 వచ్చింది. B5 ఇక్కడ B ఈక్వల్ టు 5/2 ఆఫ్ C, మళ్ళీ B5 ఇక్కడ B5 ఇక్కడ కూడా B5. ఈ రెండింటిలో కామన్ ఏముందంటే B ఉంది. సో B5 ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ C2 మరి ఇక్కడ A/C కనుక్కోవాలి. ఇక్కడ A4 తర్వాత C2 అంటే 2:1 వస్తుంది ఆన్సర్. సో ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ 2:1 అని చెప్పొచ్చు. రెండింటిలో కామన్ B ఉంది, ఆ B కూడా ఈక్వల్గా ఉంది. ఇక్కడ B5 ఇక్కడ కూడా B5 కాబట్టి A డైరెక్ట్ 4 తీసుకోవచ్చు, C డైరెక్ట్ 2 తీసుకోవచ్చు. అప్పుడు A/T A/C 4:2 అంటే రేషియో 2:1 వస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. సరే చేద్దాం. ఇక్కడ A ఈక్వల్ టు క్వశ్చన్ ఏంటంటే A ఈక్వల్ టు 4/5 ఆఫ్ B. దీని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే A/B ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ సెకండ్ B ఈక్వల్ టు 5/2 ఆఫ్ C. నెక్స్ట్ B/C ఈక్వల్ టు దీని నుంచి ఏమొస్తుందంటే 5/2 వస్తుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇది సెకండ్ తీసుకుందాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే A/C కనుక్కోవాలి. A/C అన్నా ఒకటే, A/C అన్నా ఒకటే, రెండు ఒకటే. నెక్స్ట్ A/C కనుక్కోవాలి అంటే A/C తీసుకుందాం. A/C ఈక్వల్ టు A/B ఫస్ట్ ఈక్వేషను, A/B. నెక్స్ట్ ఇంటూ సెకండ్ ఈక్వేషను B/C. ఈ రెండు తీసుకుంటే B క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ A/C వస్తుంది. సో ఈక్వేషను బ్యాలెన్స్ సరిపోయింది. A/C ఈక్వల్ టు A/C మళ్ళీ A/B ఇంటూ B/C. B క్యాన్సిల్ అయితే మళ్ళీ A/C. LHS ఈక్వల్ టు RHS. దీని నుంచి A/B ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ 4/5 ఇంటూ B/C సెకండ్ ఈక్వేషన్ 5/2. 5 5 2 2 2 1 అంటే 2/1 వచ్చింది. A/C ఈక్వల్ టు 2/1 ఆర్ A/C ఈక్వల్ టు 2/1 ఆర్ 2:1. 2:1. A/C ఈక్వల్ టు 2:1 ఆన్సర్. చూడండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం.